నందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, వాక్య పఠనము చదివి వినిపించినటువంటి సహోదరుడు శేఖర్ గారికి, ప్రార్థించినటువంటి సహోదరుడు గాయష్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొకసారి ఆయన పరిశుద్ధమైన ఆలయంలో మనలను నడిపించిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మీకందరికీ వందనాలు. మంచిది ప్రభునందు ప్రియులారా, సమయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. చాలామంది రాలేకపోతూ ఉన్నారు. దయచేసి వీటిని దృష్టిలో ఉంచుకునండి. నేను ఎన్నోసార్లు కూడా మీకు చెప్పాను, ప్రారంభము నుంచి వాక్యము వింటే ముగింపులో మనకు అర్థమైపోతుంది. మధ్యలో వస్తే, మధ్యలో కూర్చుంటే మనకు వాక్యం అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలను ప్రారంభం నుంచి వినడానికి ప్రయత్నించండి. నాకు కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది. ఎందుకు ఇక్కడ స్కిటీ స్కానింగ్లో తీస్తే కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం వాయిస్ కొంచెం తగ్గించండి అన్నారు. కాబట్టి కొంచెం మీరు సహకరించండి, ప్రార్థన చేయండి దయచేసి. ట్యాబ్లెట్లు ఇచ్చినాడు, అది తగ్గకపోతే హైదరాబాద్కి వెళ్ళాలన్నాడు. అది ఏంటో ప్రాబ్లం తెలియదు. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు గొంతును ఫ్రీగా దేవుడు మరి ఆయన సన్నిధిలో వాడుకునేటట్టుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి అంశము మరి దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? అవసరాలకు దేవుని నమ్ముతున్నారా? దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? అవసరానికే దేవుణ్ణి నమ్ముతున్నారా? అవసరాలకేనా దేవుడు? అవసరాన్ని బట్టే మనిషి దేవుణ్ణి నమ్ముచున్నాడు. అవసరాన్ని బట్టే దేవుని నమ్ముచున్నాడు. అవసరాలకైనా దేవుడు, అవసరానికైనా దేవుడు, ఇంకా తర్వాత దేవుడు అవసరం లేదా? చాలామంది అదే ప్రకారంగా దేవుని నమ్ముచూ ఉన్నారు. ఈరోజు కూర్చున్నటువంటి మనము దేవుణ్ణి అవసరానికే దేవుణ్ణి మనము నమ్ముచూ ఉంటే అది నమ్మకం కాదు. దేవుడు కూడా అలాంటి వారిని ఇష్టపడడు. దేవుడు కూడా అలాంటి వారిని ఇష్టపడడు. ఎలాంటి వారిని ఇష్టపడతాడు, ఎలాంటి వారిని దేవుడు కోరుకుంటాడో మనం ఈ మాటల్లో మనం నేర్చుకుందాం. వాక్యాన్ని కూడా మనము జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాలి. వాక్యం పరిశీలన ఉండాలి. అంటే వాక్యాన్ని చదివేటప్పుడు కొన్ని అర్థం కావు, అర్థం కానివి కాస్త అండర్లైన్ చేసుకొని పెట్టుకొని ఇంకొక చోట ఈ సందర్భం మనకు దొరుకుతుంటుంది. అంత ఒకే చోట వ్రాయబడలేదు వాక్యం. కొంత అచ్చట, కొంత ఇచ్చట మీకు దొరుకునుంది దేవుని వాక్యం. కాబట్టి ఎలా చదువుకోవాలి అంటే పరిశోధనతో నేర్చుకోవాలి. పరిశోధన ఉండాలి. వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు పరిశీలించి, పరిశోధించి తెలుసుకుంటే తప్ప దేవుని మాటలు అర్థం కావు. దేవుని మాటలు మనకు అర్థమైతే నిజంగా మనకి చాలా మరి సంతోషం ఉంటుంది. ప్రారంభ దినాలలో పౌలు గారు వాక్యాన్ని అందించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు వాక్యం చెప్తూ ఉంటే కూర్చున్న వాళ్ళు ఎలా వాక్యాన్ని విన్నారో ఓసారి చూడండి. వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వారు
ఎలాంటి మనస్తత్వంతో వాక్యాన్ని విన్నారో ఓసారి చూడండి. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో అపోస్తుల కార్యము, బైబిల్ తెచ్చుకోవాలన్నా అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెసలోనికలో ఉన్న వారు కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేదో అని ప్రతి దినమును లేఖనములు ఏం చేశారంట? పరిశోధించుచు వచ్చారంట. ఎవరు చెప్పింటే వాక్యము? పౌలు శీలలు వాక్యం చెప్పితే కూర్చున్న వారంట ఆ వాక్యము నిజంగా వాక్యానుసారంగా ఉందా లేదా అని వాళ్ళు ప్రతి దినము వాక్యము విన్న వెంటనే పరిశోధన ప్రారంభించారంట. నిజంగా ఎంత ఆసక్తి వీళ్ళకు! అంటే పరిశోధన ఎప్పుడు ప్రారంభమవుతుంది మన జీవితంలో తెలుసా? కూర్చున్న మీకే చెప్పేది. పరిశోధన ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా మన జీవితంలో? ఆసక్తి ఉండాల వాక్యం పట్ల. ఏముండాలమ్మా? ఆసక్తి. వారు పరిశోధన చేస్తూ ఉన్నారు వాక్యాన్ని అంటే వారికి ఆసక్తి ఉంది. దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటే నిజంగా ఈరోజు దైవజనుడు కొన్ని మాటలు చెప్పాడు. అవి వాక్యాధారాలు. నిజంగా వాక్యములో ఏం వ్రాయబడింది, నిజంగా ఆయన చెప్పింది ఆ వాక్యానికి వివరణ కరెక్టేనా, ఆ వాక్యానికి సంబంధించిన మాటలే చెప్పాడా లేదా సొంతంగా ఏమైనా చెప్పాడా అని ఆలోచన చేస్తాడు. ఎప్పుడు? వాక్యం పట్ల ఆసక్తి ఉన్నప్పుడు. మనకుందంటారా? దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉందండి మనకు? కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మనకు దేవుని పట్ల ఆసక్తి ఉందా? వాక్యము వినాలన్న ఆసక్తి ఉందా? ఒకవేళ వాక్యము వినాలని ఆసక్తి మనలో ఉంటే మనము తొందరగా వచ్చేస్తాం దేవుని మందిరానికి. ఆసక్తి కనబడడం లేదు. ఎందులో ఆసక్తి ఉందో తెలుసా మనకు? ఒక్కొక్కరికి ఒక ఆసక్తి కనబడుతుంది. ఒకరికి టీవీలో వచ్చే ప్రోగ్రాము చూడాలని పెద్ద ఆసక్తి వాళ్ళకు. ఆసక్తి ఉందనుకోండి, టీవీలో వచ్చే ప్రోగ్రాము, ఆ నాటికలు మనము చూడాలని మనలో ఆసక్తి ఉంటే అది స్టార్ట్ కాకముందే పోయి కూర్చుంటాం అక్కడ. అవునా కదా? మనకు ఆసక్తి ఉందనుకోండి, అది ఇంకా పేర్లు పడడానికంటే ముందే కూర్చుంటాం. సిద్ధపడి అన్నీ పూర్తి చేసుకొని ఆ టైం అవుతుంది, పలాని సీరియల్ ఈ టయాన వస్తుంది, అది ఖచ్చితంగా నేను చూడాలన్న ఆసక్తి ఉంది. చూడండి, త్వరగా పని చేసుకొని ఆ 7 గంటలకు 7:30 గంటలకు అక్కడ పోయి కూర్చుంటుంటారు. ఆ ప్రోగ్రాము ప్రారంభం నుంచి చూస్తారు. కారణం ఏంటంటే వారికి ఆసక్తి ఉంది కాబట్టి. మరికొంతమందికి యవనస్తులకు క్రికెట్ ఆడాలని, క్రికెట్ చూడాలని ఆసక్తి. ఏం ఆసక్తి ఉందండి? క్రికెట్ ఆడాలని, క్రికెట్ చూడాలని. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ అయిందనుకోండి, ఎంత ఆసక్తి అండి! ఎంత ఆసక్తి! చూడాలా, ఫీల్డింగ్ అవి చూడాలా, బౌలింగ్ చూడాలా, ఆసక్తి చూడండి వారిలో. ఈరోజు మ్యాచ్ ఉంది, నేనేం పనికి వెళ్ళకూడదు, అబ్బా ఎంత ఆసక్తి అండి! నేను ఎక్కడికి రానండి, ఏంటి ఈరోజు ఏముంది? క్రికెట్ ఉంది.
నేను చూడాలా. అంటే వారిలో ఆసక్తి ఉంది కాబట్టి ఎంత ఇంట్రెస్ట్గా దాని దగ్గర వచ్చి కూర్చొని అది చూస్తూ ఉంటారు ప్రోగ్రాం. మరికొంతమందికి ఆట ఆడాలనే ఆసక్తి, ఆటలు ఆడుతూ ఉంటారు. డ్యాన్స్ బాగా చేయాలన్న ఆసక్తి. మరికొంతమందికి రాజకీయం అంటే ఆసక్తి. ఏంటండి? రాజకీయం. అందుకే ఎప్పుడు నోరు విప్పినా రాజకీయం గురించే మాట్లాడుతుంటారు. ఎందుకు? వారికి ఉన్న ఆసక్తి అది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాడు పలాని వ్యక్తి, ఎక్కడికి చేరుతున్నాడు, ఏ టయానికి ఎక్కడికి వెళ్తాడు, ఏ టయాన భోంచేస్తాడు, అవన్నీ కూడా నేర్చుకుంటుంటాడు, వింటూ ఉంటాడు. అవన్నీ కూడా ఇతరులకు కూడా చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి? ఆయనలో ఆసక్తి అలా పనిచేస్తుంది. మరి కొంతమందికి పని చేయాలన్న ఆసక్తి. ఏముంటుందమ్మా? పని చేయాలి. ఉదయము లేచిన వెంటనే, ఇంకా అవసరమైతే తెల్లవారుజామునే వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి? పనికి, పొలానికి. రాత్రి చీకటి పడేంత వరకు అక్కడే, లైట్లు పడేంత వరకు అక్కడే ఉంటాడు. పని చేయాలి. ఎంత ఆసక్తి ఉంటే అంత పని చేయగలుగుతాడు చెప్పండి. ఆసక్తి ఉంటే మనిషి ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆసక్తి ఉండాల. వీరికి కూడానండి అపోస్తుడైన పౌలు శీలలు వాక్యం అందించి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? పరిశోధన ప్రారంభించారంట. ఎందుకు పరిశోధన ప్రారంభించారు? వీరికి ఆ వాక్యం పట్ల ఆసక్తి. మనకు దేని పట్ల ఆసక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. పని పట్ల ఆసక్తి ఉందా? డబ్బు సంపాదించే విషయంలో ఆసక్తి ఉందా? లేదంటే ఎక్కువగా మాట్లాడాలన్న ఆసక్తి ఉందా? కొంతమందికి ఉంటుంది చూడండి, ఎక్కువగా మాట్లాడేస్తుంటారు. అదొక ఆసక్తి వారికి. దేని పట్ల నీకు ఆసక్తి ఉంది ఒకసారి ఆలోచించు. దేనికి నువ్వు ప్రభావితం అయిపోతున్నావు ఒకసారి ఆలోచించు. కూర్చున్న నీవు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? దేనికి ఇంట్రెస్ట్ చూపించినా చూపించకపోయినా వాక్యానికి మాత్రం నువ్వు ఖచ్చితంగా ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపించాల్సిందే. వాక్యము వినడానికి సిద్ధపడాల్సిందే. వాక్యము నీ జీవితాన్ని మార్చేస్తుంది తెలుసా? వాక్యము నీ బ్రతుకును మార్చేస్తుంది. వాక్యం పట్ల నీకు ఖచ్చితంగా ఆసక్తి ఉండాలి. అందుకే వాళ్ళు గొప్పవారైపోయారు. తర్వాత క్రీస్తు పూర్వం, ఇది క్రీస్తు శకములో జరిగింది. పౌలు గారు వాక్యం అందిస్తుంటే ఆసక్తి కనపడుతుంది. క్రీస్తు పూర్వములో వాక్యం పట్ల ఉన్న ఆసక్తి ఉన్నవారు ఉన్నారు. వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలాంటి మనస్తత్వంతో జీవిస్తున్నారు, ఒక్కసారి వాళ్ళని గురించి కూడా మనం ఆలోచన చేసి కాస్త ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, కీర్తనాలు 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు. ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు దావీదు గారికి కూడా ధర్మశాస్త్ర గ్రంథం ఒకటి ఉంది. వాళ్ళకు ధర్మశాస్త్రం అంటే దేవుని మాటల పుస్తకం. ఆ మాటలు దావీదు గారు ఆ గ్రంథాన్ని చూస్తేనే ఆనందం వచ్చేస్తుందంట. యెహోవా గ్రంథమును చూచి ఆనందపడుతున్నాడంట. ఇంకా లోపలికి వెళ్ళలే దావీదు గారు. ఏమో అర్థమవుతుందా దేవుని మాటల యొక్క పరమార్థం?
ఇంకా లోపలికి వెళ్ళలే దావీదు, బైబుల్ ఓపెన్ చేయలే, ధర్మశాస్త్రం ఓపెన్ చేయలే. ఇంకా ఆయన ఒక చూస్తేనే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చూచి ఆనందం వచ్చేస్తుందంట. మనకు కూడా బైబుల్ చూస్తేనే ఏం రావాలి? దేవుని మాటలను చూసి ఏం రావాలి? ఆనందం వేయాలి. ఏం రావాలమ్మా? ఆనందం వేయాలి. దేవుని మందిరానికి వస్తే ఆసక్తితో కూర్చోవాలి, ఆనందముతో కూర్చోవాలి. ఆనందం ఉండాలి. నీరసంగా వచ్చి కూర్చుంటే వాక్యం అర్థం కాదు. ఆనందం రావాలి. దావీదు ఇంకా లోపలికి, బైబిల్ లోపలికి, వాక్యము లోపలికి వెళ్ళకముందే ఆనందం వేస్తుందంట. అందుకే మహానుభావుడు దావీదు గారు దివారాత్రములు వాక్యాన్ని ఏం చేశాడు? ధ్యానించాడు. దివారాత్రములను వాక్యాన్ని ధ్యానించాడు. ఇక చూస్తేనే ఆనందపడిన వాడు ఇక లోపలికి వెళితే ఇంకెంత సంతోషపడ్డాడో ఆలోచించండి. వాక్యం అంటే అలా ఉండాలి. వాక్యము నేర్చుకోవడానికి కానీ వినడానికి కానీ ఆసక్తి ఉండాలి, ఆనందం ఉండాలి. పిల్లలు మీరు గమనించండి, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పుస్తకాలను ఇస్తారు చదువుకోవడానికి, పాఠ్య పుస్తకాలు. పుస్తకాలను చూసి భయపడకూడదు పిల్లలు. పుస్తకాలను చూసి ఏం రావాలి? ఆనందం వేయాలి. పుస్తకాలను చూసి ఆనందం వేయాలి. ఆనందం వేస్తే పట్టుదల పెరుగుతుంది. ఆనందం వేస్తే నేర్చుకోవాలన్న ఆసక్తి వారిలోకి వచ్చేస్తుంది అన్నమాట. పుస్తకాలను చూసి భయపడితే ఇంకా చదవలేరు. రోజు ఒక తండ్రి సాయంకాలం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి పిల్లలకు తీసుకొని వచ్చేవాడు. ఒకరోజు తండ్రి ఇంటికి వస్తున్నాడు. పిల్లలు చూశారు. పిల్లలు నాన్న వచ్చేది చూశారు. కవర్ చేతిలో ఉంది. నాన్న చేతిలో ఏముంది? కవర్ ఉంది. కవర్ను చూసి ఆనందపడిపోతున్నారు పిల్లలు. ఏం చూసి ఆనందపడుతున్నారండి? ఇంకా కవర్ లోపలికి చూడలే పిల్లలు. కవర్ చూసే ఆనందం వేస్తుంది పిల్లలకు. ఎందుకంటే నిన్నటి రోజు మా నాన్న యాపిల్ పండ్లు తెచ్చాడు, ఈరోజు ఏం తేబోతున్నాడో అన్న ఆనందం అన్నమాట పిల్లలకి. కవర్ని చూసి ఆనందం. బైబిల్ చూసి మనకు కూడా ఆనందం వేయాలి. బైబిల్ చూస్తేనే అబ్బా నీరసము, బైబిల్ చూస్తేనే అబ్బా ఇంకా వాక్యం స్టార్ట్ అయితేనే ఇంకా ఎప్పుడు ముగిస్తాడో కదబ్బా సారు, తొందర ముగించింటే బాగుండు. ఇలా ఉంటే అర్థం కాదు. అందుకే ఆసక్తి ఉండాలి, ఆనందం ఉండాలి దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనకు. అప్పుడే దేవుని మాటలు మన హృదయంలోనికి చేరుతాయి. వినాలన్న ఇంట్రెస్ట్ ఉండాలా. ఈరోజు ఏం మాట్లాడతాడో, ఈరోజు నా జీవితాన్ని గురించి నేను ఏమి సరిచేసుకోవాలో, నా జీవితానికి సంబంధించిన మాటలు ఏవి నాకు వినబడతాయో అన్నటువంటి ఆలోచనతో రావాలి. కానీ చాలామంది దేవుని దగ్గరికి వచ్చేవారంతా కూడా ఆసక్తితో రావడం లేదు, ఆనందంతో రావడం లేదు, కానీ అవసరాలు తీర్చుకోవడం కోసం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారమ్మా దేవుని మందిరానికి? వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు. అవసరాలు తీర్చుకోవడానికి వస్తే వాళ్ళ మైండ్ ఆలోచన అంతా అవసరం ఉందనే ఉంటుంది. వాక్యము దూరదు లోపలికి. అవసరాల కోసము దేవుని సన్నిధికి రావాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అవసరాలు మరో వ్యక్తితో కూడా తీర్చుకోవచ్చు. నీ అవసరత వేరే మనిషికి చెబితే, వేరే వ్యక్తికి చెబితే, నీ సహోదరునికో లేదా నీ ఇరుగు పొరుగు వారికో చెబితే వారు తీరుస్తారు నీ అవసరాలు. అవసరం కోసము దేవుణ్ణి వాడుకోవడం అనేది సరైనది కాదు.
ఒకరోజు మీరు బాగా గమనించండి, అవసరాల కోసమే మనం దేవుని మందిరానికి వస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి బైబిల్లో కొంతమంది మనస్తత్వం అలా ఉంది. వారు కూడా అవసరాలు తీర్చుకోవడం కోసమే వచ్చారు. వాళ్ళని బట్టి దేవుడు ఏమన్నాడో ఒక్కసారి ఆలోచన చేద్దాం. బైబిల్లో అవసరాల కోసం వచ్చినటువంటి వారు ఉన్నారు. బైబిల్లో వారిని యేసు ప్రభువు వారిని మాట్లాడాడో, ఏ విధంగా వారిని హెచ్చరించాడో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అవసరాల కోసమే దేవుణ్ణి వాడుకుంటే ఎలా పరిస్థితి ఉంటుందో ఒకసారి వాళ్ళ మాటల్లో నుండి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పి ఆ చోట ఇక్కడ మీరు బాగా గమనించండి ప్రభునందు ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఒక చోట వాక్యం చెప్తూ ఉంటే చాలామంది తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళు కొంతమంది దేనికి వచ్చారు అంటే ఆహారం పెడతాడన్న ఉద్దేశంతో వచ్చారు. అంటే వాళ్ళు ఆకలి తీర్చుకోవడం కోసం వచ్చారు. ప్రభు దగ్గరికి దేనికి వచ్చారమ్మా? ఆకలి తీర్చుకోవడం కోసం వచ్చారు. ఆకలి అనే అవసరత వారికి ఉంది కనుక ప్రభు దగ్గరికి వచ్చారు. ఏ అవసరత ఉంది వాళ్ళకి? ఆకలి అనే అవసరత ఉంది కనుక ప్రభు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. యేసు ప్రభు వారు వారి మనస్తత్వాన్ని గుర్తించి ఆహారం పెట్టాడు. ఆహారం కూడా ఎలా పెట్టాడు అంటే, ఫస్ట్ శిష్యులను అడిగాడు, వీరికి భోజనం పెడతారా అని అడిగాడు. ఇంతమందికి భోజనం ఎలా పెట్టాలా ప్రభు అని వాళ్ళు అన్నప్పుడు ఆ శిష్యులు ఏం చేశారంటే కూర్చున్న వారిలో దగ్గర నుంచి ఏమైనా ఉన్నదా అని అడిగారు. అడిగితే ఒక చిన్న పిల్లవాడు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు శిష్యులకు. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని రండి అని యేసు ప్రభు అన్నాడు. తీసుకొని వచ్చారు. వాళ్ళు అంటున్నారు, ఇంతమందికి భోజనం పెట్టాలంటే చాలా రొట్టెలు కావాలి, అంతమందికి ఎలా సరిపోతుంది అనుకుంటూ ఉన్నారు వాళ్ళ మనసులో. అయినా 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే వాళ్ళ ఆ 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. చేత పట్టుకొని ఆకాశం వైపు చూసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆ గంపలు ఖాళీ గంపలు తెచ్చి ఇట పెడుతున్నారు. గంప నిండా రొట్టెలు అవుతున్నాయి. ఇంకొక గంప పెడుతున్నారు, గంప నిండా చేపలు అవుతున్నాయి. అందరూ కూర్చున్నారు. 5,000 మంది కూర్చున్నారు. అందరూ కూడా మరి భోంచేస్తున్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారు? కూర్చొని భోంచేస్తున్నారు. కడుపు నిండా తిన్నారండి. ఫుల్ భోజనం, ప్లేట్ భోజనం కాదు, ఫుల్ భోజనం. కడుపు నిండా తిన్నారు. తిన్న తర్వాత అలా పైకి లేచి చూచారు. యేసు ప్రభు లేడు. యేసు ప్రభు లేడు.
అంటే తినేటప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళ మధ్యలోనే దాటిపోయినాడు. తినేటప్పుడు వీళ్ళ మధ్యలోనే యేసు ప్రభు వారు దాటిపోయినాడు. దాటిపోయినప్పుడు వీళ్ళ మధ్యలోనే దాటిపోయాడు అంటే ఏ ఒక్కరు చూడలేదు అంటే వీళ్ళ ధ్యాస, వీళ్ళ ఆలోచన దేని మీద ఉందని? తిండి మీద ఉంది. అంటే వీళ్ళ ఆకలి తీర్చుకోవాలన్న ఆలోచన ఉంది తప్ప ఇంకా దేని మీద లేదు. వీళ్ళ ఆలోచన ఇంకా దేని మీద లేదు. వాళ్ళ మధ్యలోనే దాటిపోయినాడు చూడండి యేసు ప్రభు వారు. మళ్ళీ ఏదో పక్కదారిలో వెళ్ళలే. ఇక్కడ అందరూ కూర్చున్నారనుకోండి, అటువైపు పోయి నేను అట్ట రాలే, వీళ్ళ మధ్యలోనే వెళ్ళిపోయినాను అనమాట. వీళ్ళ మధ్యలోనే వెళ్ళిపోయినానంటే వీళ్ళ ఆలోచన అంతా తిండి మీద ఉంది. అంటే యేసు ప్రభు వారు వాక్యం చెబుతుంటే కూడా వీళ్ళ ఆలోచన దేని మీద ఉంది? తిండి మీదనే. వీళ్ళ అవసరత తీర్చుకోవాలి, ఆకలనే అవసరత తీర్చుకోవాలి. ఆయన ఎంత గొప్ప మాటలు చెప్పినా వీళ్ళకి అర్థము కాదు. ఎంత గొప్ప విషయాలు చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వీళ్ళ ఆలోచన, వీళ్ళ ధ్యాస అంతా ఏంటంటే తిండి మీనే. అందుకే చాలామంది కూడా ప్రోగ్రాం పెట్టినప్పుడు ఈ భోజనాలు అవుతుంటాయి, అక్కడ మేము వాక్యం స్టార్ట్ చేసినామనుకోండి, ఏం చెప్తారు? ఏనా అది ఎందుకు అదే ఆడ భోజనాలు ఉన్నాయని నేను ఇంకా చెప్తున్నాను అనుకోండి, ఇంకా విస్తరించి మాట్లాడుతున్నాను అనుకోండి, మళ్ళంగా లేచి చెప్తారు, సార్ ఎన్ని మాటలు చెప్పాలా కొంచెం తొందర. అంటే ఈయన ధ్యాస, ఈయన ఆలోచన దేని మీద ఉంది? ఆడ ఉంది. మళ్ళీ ఏమంటాడు ఆయన ఆలోచన కాకుండా మళ్ళీ ఆయన ఏమంటాడు, సార్ చిన్నపిల్లలు ఉన్నారు సార్, లేదంటే కొంతమంది మరి బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు సార్, కొంచెం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టండి. అంటే ఎవరి మీద డైవర్ట్ చేస్తున్నాడు? ఆ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి తెలుసు ప్రాబ్లం, నీకేంటి? అంటే ఆలోచన ఎక్కువ ఈయన తిండి మీద ఉందన్నమాట. తిండి మీద ఉంది అని అనడానికి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ మధ్యలోనే దాటిపోయాడు. అంతేకాదు 5 రొట్టెలండి 2 చేపలు 5,000 మందికి వస్తున్నాయంటే ఆలోచించాలా లేదా? వీళ్ళు వాళ్ళ మధ్యలోనే 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు. 5,000 మందికి వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఆలోచించాలా లేదా? ఈయన ఎవరు అసలు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచుతున్నాడు? ఎవరైనా అని ఆశ్చర్యపోవాలి. అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయి తిండి మీద ఆలోచన ఉండకూడదు. తిండి మీద ఆలోచన ఉండకూడదు. యేసు ప్రభు ఎవరైనా ఏంటికొచ్చాడు, ఇంత గొప్ప అద్భుతం చేస్తున్నాడు ఈయన అని ఆయన మీద ఫోకస్ చేయాలి. కానీ ఆయనను పట్టించుకోలేదు అంటే ఇక యేసు ప్రభుకు కూడా కోపము వచ్చింది. అందుకే వాళ్ళ మధ్యలోనే దాటిపోయాడు. దాటిపోతే ఒక మాట అన్నాడు అక్కడ చూడండి, ఏమన్నాడు? 6వ అధ్యాయము 25వ వచనం. వీళ్ళు వెతుకుతున్నారు, కడుపు నిండా తిన్నారు, పైకి లేచి చూస్తే ప్రభు లేడు అక్కడ. వాళ్ళ ఈడనే ఉండే కదా ప్రభు. యాటికి అని వెతుకుతున్నారు. మళ్ళీ బయటికి లేచిపోయి ఎట్లా బాయ్ అంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యలో దాటిపోయి ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాలని సముద్రం దాటిపోతున్నాడు. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చితివయ్యా? ఎప్పుడు వస్తువి? మేము తినేటప్పుడు వస్తావా? ప్రభువా ఎప్పుడు వచ్చినావు నాయన నువ్వు ఇక్కడికి? మేము తినేటప్పుడు వస్తావా? మేము తినేటప్పుడు మేము ఎవరిని పట్టించుకొని ఉన్నాయన. తినేటప్పుడు వచ్చింటే మేము ఎవ్వరి వైపు చూడం. మా ప్లేటు మా చెయ్యి ప్లేట్లో ఉంటుంది, అంతే కదా గాయసన్న? తినేటప్పుడు ఏమన్నా వచ్చావా ప్రభు?
తినేటప్పుడు మా పక్కోని కూడా మేము చూడం. నా దగ్గర ప్లేట్లో రొట్టె పడిందా లేదా, తర్వాత ముక్క పడిందా లేదా, ఏది చేప. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో కూడా మళ్ళా చేప పడిందా లేదా. నీ ప్లేట్, నీ దృష్టి అంతా దేని మీద? దీని మీదే. నీ ఆలోచన అంతా దీని మీదే. రెండో రౌండ్ అయిపోయింది. మూడో రౌండ్లో చేప పడిందా లేదా, ముక్క పడిందా లేదా, రొట్టె వచ్చిందా లేదా నా ప్లేట్లోకి. ఇదే ఆలోచన ఉంటుంది ప్రభువా. అప్పుడేమన్నా వచ్చావా ప్రభువా? అప్పుడు వచ్చింటే మేము ఎవరిని పట్టించుకోము నాయనా, పొరపాటున అప్పుడు ఏమన్నా వచ్చావా నాయనా అని అడుగుతుంది. అప్పుడే పోయినాడు ఆయన, అప్పుడే పోయినాడు వాళ్ళ మధ్యలో నుండి. 5,000 మంది భోజన పంక్తిలో కూర్చున్నారంటే ఒక్కొక్కనికి 2 కండ్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 2 కండ్లు ఉన్నాయి. ఈ ఒక్కొక్కనికి 2 కండ్లు అంటే 5,000 మందికి ఎన్ని కండ్లు ఉండాలి? 10,000 కండ్లు ప్రభువును చూడలేదు అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృష్టి అంతా భోజనం మీనే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. భోజనం మీనే ఉంది. మళ్ళా 12 గంపలు మిగిలాయి అక్కడ. ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. 12 గంపలు మిగిలిన తర్వాత ఈ శిష్యులు పోయి అడిగారు, 12 గంపలు మిగిలాయంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మంచికో గంప వస్తుంది లేని వీళ్ళ ఆలోచన. 12 మిగిలాయంటే ఇంకా వాళ్ళ ఆలోచన ఏంటి? ఎంతమంది శిష్యులు? 12 మంది. మంచికో గంప ఇంటికి కూడా తీసుకుపోమంటారులే ప్రభు అని. అంత వీళ్ళ ధ్యాస అంతా దీని మీదే ఉంది. కానీ ప్రభు తిన్నాడా? మొదట ప్రభువుకు పెట్టండి. ప్రభు ఆకలిగొని ఉంటాడు కదా, ప్రభువుకు పెట్టండి అని ఎవరు ఆలోచన చేయడం లేదు. ప్రభు యొక్క ఆలోచన, ప్రభుని గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. వాళ్ళ వరకే ఆలోచన చేస్తున్నారు అంతే. బోధకుని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అక్కడ. తినింటాడులే బోధకుడు, ఎందుకంటే ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఆయనకు ఆకలి, ఇంకా ఆయన కూడా ఏదో ఒకటి అద్భుతం చేసుకొని తినింటాడులే అనుకుంటుంటారు. కానీ ఆయన తిన్నాడా లేదా అనే ఆలోచన ఎవరికి లేదు. ఆయన అవసరత ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళ మధ్యలో నుండి దాటిపోతే ఎప్పుడొచ్చావు ప్రభు అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, మళ్ళీ వీళ్ళు అక్కడికి ఎందుకు పోయినారో తెలుసా? మళ్ళా భోజనం పెడతారన్న ఉద్దేశంతోనే పోయినారు తప్ప ఇక దేనికి వాళ్ళు వెళ్ళలేదు అక్కడికి. మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళిపోయినాడంటే మళ్ళీ సాయంత్రానికి, మళ్ళీ రాత్రికి భోజనం కావాలి కదా. ప్రభు ఎంపడుంటే ఏమొస్తాయి? రొట్టెలు, చేపలు వస్తాయి, నాన్ వెజ్ వస్తుంది అని ఆలోచనతోనే వెళ్ళారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి అక్కడ, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ ఏం చేయనీకి వచ్చారంట? రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రొట్టెలు భుజించి తృప్తి పొందుతారన్న ఉద్దేశంతోనే మీరు నా దగ్గరకు వస్తున్నారని. సూచనలు మీరు గమనించడం లేదు. సూచనలు అంటే 5 రొట్టెలు 2 చేపలు, ఎంతో గొప్ప అద్భుతం జరిగింది అన్న ఆలోచన మీరు చేస్తారేమో అంటే మీరు ఆలోచన చేయడము లేదు. భోజనము బట్టే మీరు వచ్చారు నా దగ్గరికి అని వాళ్ళని సీరియస్గా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళ అవసరత ఏంటంటే ఆకలి అనే అవసరత కోసం వీళ్ళు వచ్చారు అక్కడికి. అందుకే 6:63లో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు 6:63లో? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ మాట అంటే, మనము బ్రతుకుతున్నది తిండి తింటేనే బ్రతుకుతున్నాము అనుకుంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే మనము తినే ఆహారం వల్ల బ్రతుకుతున్నాము అని అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. వాస్తవంగా మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే మనము తినే ఆహారం వల్లనే మనం బ్రతుకుతున్నామని మనం అనుకుంటున్నాం. వాస్తవంగా శరీరము తింటుంటే బ్రతకటం లేదు, కానీ ఆత్మ ఉన్నందుకే బ్రతుకుతుంది. ఈ శరీరంలో ఏముంది?
ఆత్మ ఉంది, ఆత్మ ఉన్నందుకే ఇది బ్రతుకుతుంది. ఆత్మ గనక వెళ్ళిపోతే ఈ శరీరము ఇక్కడే ఉంటుంది. నువ్వు ఎంత తిండి పెట్టినా ఈ శరీరము కదల తెలుసా? తిండి కోసం కాదు ఇది బ్రతుకుతున్నది, ఆత్మ ఉన్నందుకే బ్రతుకుతుంది. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆహారం కోసము నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఆహారం కోసం వచ్చారు. ఆహారం కోసమైతే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆహారం కావాలి అంటే ప్రకృతిలో ఎన్నో మీకు పెట్టాను. బయట దొరుకుతుంది ఆహారం, బయట దొరుకుతుంది, ప్రకృతిలో అన్నీ ఉంచాను. ఆ ఆహారం తిని బ్రతకొచ్చు. నా దగ్గరికి వస్తున్నారు అంటే వాక్యము వినడానికి రావాలి. నా దగ్గరికి వస్తున్నారంటే మీరు ఆత్మను బలపరుచుకోవడానికి రావాలి. నా దగ్గరకు వస్తున్నారంటే మీరు ఆత్మకు కావలసిన ఆహారాన్ని భుజించటానికి రావాలి. కానీ మీ అవసరాల కోసము నన్ను వాడుకోవడం అది సరైనది కాదని చెప్పేశాడు వాళ్ళను. వాళ్ళు ఆకలని అవసరత కోసం వచ్చారు కనుక ప్రభు సీరియస్ అయ్యి ఆ మాట మాట్లాడాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా ప్రభువును ఎందుకు నమ్ముకొనుచున్నాము అంటే ఏదో ఒకటి ప్రభు ఇస్తాడు అన్న ఉద్దేశంతో మనము నమ్ముకుంటే అది నమ్మకమే కాదు. అవసరాల కోసం దేవుని నమ్ముకోవాల్సిన అవసరత లేనేలేదు. మనం ఎందుకు నమ్ముకోవాలి అంటే మాకు పరలోకం ఇస్తాడు, చచ్చిపోతే మాకు మోక్షం ఇస్తాడు మా ప్రభు. మా ఆత్మను బలపరుచుకోవడానికి మేము వస్తున్నాము. మేము వాక్యము విని వాక్యానుసారంగా మా జీవితాన్ని కాపాడుకోవటం కోసం మేము వస్తున్నాము అన్నటువంటి అలాంటి వారు ఉంటే అలాంటి వారిని దేవుడు ఇష్టపడేది. ఆత్మను కాపాడుకోవడానికి వాక్యం అనే ఆహారాన్ని భుజించడానికి రావాలి. మన సమస్యలు ఎన్నో ఉంటాయి, అవసరాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు ఈ అవసరత తీరిస్తే ఇంకొక అవసరత ఉంటుంది. మనిషికి అవసరము చచ్చిపోయేంత వరకు తీరదు. అవసరం నువ్వు గుంతలో పోడేంత వరకు అవసరాలు ఏదో ఒకటి అవసరం అవి వస్తుంటాయి. దానికోసం ప్రభువుని నమ్ముకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకు నమ్ముకున్నావమ్మా అని ప్రభుని ఎందుకు నమ్ముకున్నావంటే అదే సార్ నాకు గర్భఫలం లేకుండా దేవుని దగ్గరకు వస్తే దేవుడు గర్భఫలం ఇచ్చా, అందుకు నేను నమ్ముకుంటాను. గర్భఫలం ఇవ్వకపోతే నమ్మవా అమ్మ అంటే ఎందుకు నమ్ముతా సార్? ఎందుకు నమ్ముతాను? నేను నమ్మను. ఇంకా అంటే అవసరం కోసం వచ్చావు. అవసరము తీరింది కనుక నువ్వు నమ్ముచున్నావు. అవసరం తీరకపోతే అందుకే మన బలహీనతను చూసి అపవాది కూడా దేవుని దగ్గర మాట్లాడుతున్నాడంట. మన బలహీనతను చూసి నిన్ను ఊరికే నమ్మర్నైనా నీ పిల్లలు అని చెప్తుంది అపవాది. ఏం చెప్తుందండి? దేవుణ్ణి ఊరికే నమ్మరంట, నిన్ను ఊరికే నమ్మరు అంటుంది అపవాది. ఈ యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట. యోబు చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. ఏంటట? ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన అని దేవునితో మాట్లాడుతుంది. ఊరికే నిన్ను నమ్మలేదు నాయనా అంటున్నాడు. నువ్వు అన్నిచ్చావు యోబుకు. ఏమిచ్చాడు దేవుడు? అన్నిచ్చావు, అందుకే నిన్ను నమ్ముతున్నాడు నాయనా అని చెప్తుంది. ఆస్తి ఇచ్చావు, పొలం ఇచ్చావు, ఇండ్లు ఇచ్చావు, అందరికంటే ధనవంతుడుగా ఆశీర్వదించావు, అన్ని ఇచ్చావు, అందుకే నిన్ను నమ్ముతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏదో ఇచ్చినంత మాత్రాన నన్ను నమ్ముతున్నాడు అంటున్నావు కదా, ఏమి ఇవ్వకపోయినా యోబు నన్ను నమ్ముతాడు అని ఛాలెంజ్ చేశాడు. వింటున్నారా? ఏమి ఇవ్వకపోయినా యోబు నన్ను నమ్ముతాడు అని అపవాదికి చెప్పాడు.
అపవాది అన్నాడు, లేదు ప్రభువా, నిన్ను నమ్మడు యోబు అన్నాడు. నన్ను నమ్ముతాడు అని దేవుడు చెప్పాడు. అంటే అపవాది అన్నాడు, సరే ప్రభువా, నిన్ను నమ్ముతాడో లేదో పరీక్ష పెడతా అన్నాడు. పెట్టేసే పరీక్ష ఏం పెడతావో పెట్టంటే అన్నీ తీసేస్తానన్నాడు. అన్నీ నీవు ఇచ్చినటువన్నీ తీసేస్తే నిన్ను ఖచ్చితంగా ద్వేషించి నీకు దూరమైపోతాడు యోబు అని చెప్పేశాడు అపవాది. అన్నీ తీపిచ్చేస్తా, ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు, దేవుడు లేడు, ఎవడు లేడు అని చెప్తాడు ఖచ్చితంగా అని అక్కడ పర్మిషన్ తీసుకొని దేవుని దగ్గర అపవాది పర్మిషన్ తీసుకొని వచ్చి ఏం చేశాడంటే చిన్నగా యోబుకు ఆస్తంతా తీసేశాడు. ఏం చేశాడమ్మా? ఆస్తంతా నాశనం చేసేశాడు. యోబు తన భక్తి జీవితము బలహీనపడలే. ఏం పడలేదమ్మా? భక్తి జీవితము బలహీనపడలే. దేవుని మీద ఆధారపడే జీవిస్తూ ఉన్నాడు. ఆస్తంతో పోయింది. తర్వాత మరి పిల్లలందరూ కూడా చనిపోయారు. అయినా కూడా యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకెళ్ళిపోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు యోబు. అన్ని తీసేస్తున్నాడు. తర్వాత తన శరీరంలో రోగం వచ్చింది. అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు భయంకరమైనటువంటి రోగం వచ్చింది. అయినా దేవుని విడిచిపెట్టలేదు. చూడు, భార్య వచ్చి దండిస్తుంది. ఏమి దేవుడు, నీ భక్తి ఎసరా, భక్తిని విడిచిపెట్టు, దేవుడు అంటున్నావు, దేవుడు ఇంత నష్టం చేశాడు కదా, నీకు ఇంత నష్టం చేశాడు కదా, ఆస్తినంతా దెబ్బతీపించాడు. తర్వాత పిల్లలందరూ 10 మంది పిల్లలు చచ్చిపోయారు. తర్వాత నీకు కూడా రోగం వచ్చింది, ఇంకా దేవుడు అంటావు, దేవుని దూషించి చచ్చిపో అని చెప్పింది భార్య. అయినా కూడా యోబు దేవుని వలన మేలే అనుభవించాలా, కీడు అనుభవించ తగమా అని చెప్పాడు. అంటే భక్తిలో బలహీనత లేకుండా పోయింది. అన్నీ తీసేశాడు, కానీ తనలో ఉన్న భక్తిని తీసేయలేకపోయాడు అపవాది. అంటే దేవుణ్ణి ఊరికేనే నమ్మాడా, ఇచ్చినందుకు నమ్మాడా? ఏదో ఇస్తే నమ్మాడా, ఇవ్వకపోయినా నమ్మాడా? ఏమా, దేవుణ్ణి ఎలా నమ్మాడు? ఇచ్చినందుకే నమ్మాడా? ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాడా? ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మీద ఆధారపడి జీవించాడు. యోబు అలా జీవించాడు. సరే, యోబు గురించి మనం విన్నాం. ఇప్పుడు నీ దగ్గరకు కూడా అపవాదం వచ్చిందనుకోండి, నువ్వు బలహీనపడతావా, దేవునికి దగ్గర అవుతావా? యోబైతే గెలిచాడు. యోబైతే నిజంగా మరి జయించాడు. దేవుడు చెప్పినటువంటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఏమి ఇవ్వకపోయినా నా బిడ్డ నన్ను నమ్ముతాడని దేవుడు చెప్పాడు అపవాదికి. కానీ అది రుజువు చేసుకున్నాడు యోబు. ఈరోజు నీ దగ్గరకు వచ్చి అపవాది నిన్ను తాకిందనుకోండి, నీకు కూడా పరీక్ష ప్రారంభమైందనుకోండి, నువ్వు దేవుని నమ్ముతావా, విడిచిపెడతావా? ఆలోచించండి. దేవుని నమ్ముతామా, విడిచిపెడతామా? మీ యొక్క భక్తి జీవితం ఎలా ఉంది? దేవుని పట్ల మీకున్న నమ్మకం ఎలా ఉంది? అవసరం కోసమే, నా అవసరాలు తీరుస్తున్నందుకే ప్రభు నమ్ముకున్నాను, నా అవసరాలు తీరుస్తున్నందుకే ప్రభు మీద ఆధారపడ్డాను, నా అవసరాలు తీరుస్తున్నందుకే ప్రభు మీద నేను ప్రభుని ఆరాధిస్తున్నాను అన్న ఉద్దేశంతో నువ్వు ఉంటే అవసరాలన్నీ ఒకరోజు తీర్చకుండా నువ్వు బలహీన పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడతావా, దేవుని విడిచిపెడతావా? ఏం చెప్పారమ్మా? ఆధారపడతారా? మంచిదే అలా ఉంటే. అలా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా, మన అవసరాలు తీరకపోయినా దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కోసం మనం బ్రతకాలి.
ఎందుకంటే దేవుడు మరణిస్తే పరలోకాన్ని ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, స్వర్గాన్ని ఇచ్చేవాడు. ఈ లోకములో ఈ శరీరము ఉన్నంతకాలము ప్రభుని స్తుతిస్తుండాలి, ప్రభుని ఆరాధిస్తుండాలి. ఎన్నో వస్తాయి మన జీవితాలలో. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరుగుతాయి, కొన్నిసార్లు అనుకున్నవి జరగవు మన జీవితంలో. అయినా బలహీన పడిపోకూడదు మనం, అయినా కృంగిపోకూడదు మనం, అయినా దేవునికి దూరం కాకూడదు మనం. అది చాలా తప్పు. అలాంటి జీవితం, అలాంటి భక్తి ఉంటే తీసేసుకోండి. నేను గతంలో కూడా చెప్పాను. ఒక కుమారుడు తండ్రిని వచ్చి, నాన్న నాకు 1000 రూపాయలు ఈ నాన్న అని అడిగాడు. నా కాడ లేవు 1000 రూపాయలు, ఎక్కడున్నాయిరా లేవు అంటే, నువ్వు ఇస్తేనే నువ్వు నాన్న అవుతావు, ఇవ్వకపోతే నేను నాన్న అనను అన్నాడు అనుకోండి ఆ కుమారుడు. నువ్వు ఇస్తేనే నిన్ను తండ్రిగా నేను అంటాను, నేను నిన్ను నాన్న అంటాను, లేకపోతే నేను నాన్న అననే అనను అన్నాడు అనుకోండి. అబ్బా నా కొడుకు ఎంత గొప్పోడైనాడు అని అంటామా మనం? ఒకవేళ తల్లిని అడిగినారనుకోండి, కుమారుడు వచ్చి అమ్మ ఒక 1000 రూపాయలు ఇవ్వమ్మ అంటే, లేవురా అంటే, ఇస్తేనే అమ్మ అంటాను, ఇవ్వకపోతే అమ్మ అననంటే ఏమంటాం మనం? ఇస్తేనే అమ్మ అంటాము, ఇవ్వకపోతే అమ్మ అననంటే ఏమంటాం మనం? సర్లేనన్నా మంచిదేలే, బాగా మంచి ఆలోచన చేసినావు అంటామా? గాయసన డబ్బులు ఇచ్చినా అమ్మ అనాల్సిందే, ఇవ్వకపోయినా అమ్మ అనాల్సిందే. డబ్బులు ఇచ్చినా నాన్న అనాల్సిందే, ఇవ్వకపోయినా నాననరా నేను. నువ్వు ఇచ్చినంత మాత్రాన నువ్వు నాన్న అంటే అది నాన్నకు ఉన్న విలువనే కాదు. ఇస్తే నాన్న అనడం ఏంది అసలు? అర్థమవుతుందా? ఇస్తే నాన్న అనడం ఏంటి? ఇవ్వకపోయినా నాన్ననే అనాలను. అందుకే దేవుణ్ణి కూడా, దేవుడు మనకి ఇస్తేనే దేవుణ్ణి ఆరాధిస్తాను, ఇవ్వకపోతే దేవుని ఆరాధించను అంటే దేవుడు ఎంత బాధపడతాడు? ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి మనము, నానా నా అవసరాలు తీరకపోయినా నిన్ను మాత్రం విడిచను అంటే ఎంత బాగుంటుంది ఈ మాట. నాకున్న సమస్య తీరకపోయినా నిన్ను విడవను నాయనా అని అనండి, ఎంత బాగుంటుంది. దేవుని పట్ల ఎంత నమ్మకం ఉంటుంది మనకు, దేవుని పట్ల ఎంత చక్కగా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. మన అవసరాలు తీరకపోయినా దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అవసరాల కోసమే దేవుని దగ్గరికి వస్తే నీకు వాక్యం అర్థం కాదు, దేవుని గురించి ఆలోచన నీకు అంత అవగాహన ఉండదు, వాక్యములో ఉన్నటువంటి ఆ గొప్పతనము నువ్వు అర్థం చేసుకోలేవు. అవసరం తీరాలన్న మైండ్ అదే ఉంటుంది ఇంకా మన మైండ్లో. రోగం ఉంది, రోగం పోవాలా, రోగం పోతుంది, దాని టైం వచ్చినప్పుడు పోతుంది. పోకపోయినా ప్రభు దగ్గరికి పోతావు నువ్వు, నీకేం భయం ఇంకా? అంతే కదనా? ఒకవేళ కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని రోగాలు వచ్చిన రోగాలు పోవవి, అవి ఎంత ట్యాబ్లెట్లు వేసినా పోవు. కొన్ని రోగాలు పోనప్పుడు దేవుని కోసం బ్రతుకుదాం, ఉన్న 2 నాళ్ళుగా ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ఆ పరలోకాన్నైనా సాధించుకుందాం, దేవుని దగ్గరికైనా చేరుకుందాం. అంతే కదా? అది పోలే అని నీ మైండ్లో ఫిక్స్ చేసుకొని దేవునికి ఎందుకు దూరం అవుతున్నావు? అలాంటి వారు దేవుడు చూసి, ఇలాంటి వారు నాకు ఇష్టము లేదు అంటాడు. అది భక్తే కాదు అసలు. ఏదో లాభము నష్టము అనేది వ్యాపారంలో జరుగుతుంది, భక్తి జీవితంలో ఉండకూడదు. లాభ నష్టాలు అనేటివి ఎక్కడుంటాయి? అవి వ్యాపారం చేసే దాంట్లో ఉంటాయి లాభ నష్టాలు. భక్తి జీవితంలో ఉండకూడదు అది. భక్తి జీవితాన్ని కూడా యాడ్ చేశాం. ప్రభు దగ్గరికి వస్తే నాకు ఏదో లాభము దొరికితే ప్రభుని ఆరాధిస్తా, లాభము దొరకకపోతే ప్రభుని ఆరాధించను, ప్రభుని విడిచిపెడతాను అంటే అది నాకు అక్కర్లేదు, పోరా నువ్వు అంటాడు దేవుడు. ప్రభువా, నువ్వు నా అవసరత తీరకపోయినా నిన్ను స్తుతిస్తాను నాయన, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తాను దేవా. నువ్వు నాకు మోక్షాన్నిచ్చే దేవుడవు నాయన, నాకు స్వర్గాన్నిచ్చే దేవుడవు నాయన. నాకు ఈ లోకములో మేలు జరగకపోయినా నిన్నే స్తుతిస్తాను అని అనాలి మన జీవితాల్లో. అది అన్నాడు యోబు. యెహోవా వలన మేలే అనుభవించాలా, కీడు అనుభవించ తగమ, కీడు కూడా వస్తుంది, కీడును కూడా అనుభవించాలి మనము అని చెప్పాడు యోబు.
మేలులే కాదు, కీడు కూడా వస్తుంది దేవుని ద్వారా. ఆ కీడును కూడా అనుభవించే శక్తి దయచేయి నాయనా అని ప్రార్థన చేయాలి దేవునికి. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. కనుక అవసరాల కోసం ప్రభు దగ్గరికి వస్తే అసలు అది భక్తి జీవితం కానే కాదు. దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ మన జీవితాలలో ముందుకెళ్ళిపోవాలి. మనము మరణిస్తే మోక్షానికి వెళ్ళాలి, మనం మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ, మన కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నా దేవుణ్ణి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం అది. దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత అది దేవుని ఏర్పాటు. అది దేవుడు ఏదో ఒక రోజు మనకు సహాయము చేస్తాడు. ఖచ్చితంగా చేయడానికి అది చేస్తాడు. ఆయనకు తెలుసు తన పిల్లలకు ఎప్పుడు ఏది అవసరమో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. ఆ నమ్మకంతో మనం ముందుకెళ్ళిపోవాలి. ఇవ్వలే అని ఆనే బ్రేక్ అయ్యి వెనక్కి రాకూడదు. అది అపవాది నిన్ను శోధిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది. నువ్వు ముందుకెళ్తావా వెనక్కి వస్తావా, ముందుకెళ్తావా వెనక్కి వస్తావా అని పరీక్షిస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం నమ్మకంగా దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, నువ్వు ఇచ్చే దేవుడవు నాకు తెలుసు, అయినా నేను నమ్మకంగా నా నమ్మకత్వాన్ని నువ్వు చూస్తున్నావు, నన్ను పరిశీలిస్తున్నట్టున్నావు, నన్ను పరిశోధిస్తున్నట్టున్నావు నాయన. నేను మాత్రం నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా అవసరత తీరినా తీరకపోయినా నిన్ను మాత్రం విడువనైనా నిన్ను ఆరాధిస్తాను నాయన అని దేవుని మీద ఆధారపడి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. ఆ తర్వాత మనం మోక్షానికి చేరే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచి కళ్ళు మూసుకున్నాడు. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, నీ పిల్లలకు నీ మాటలు అందించాను, చక్కగా విన్నారు. విన్నటువంటి ఆ మాటలు వారి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. అవసరాల కోసమే ప్రభు దగ్గరికి రాక, అవసరము తీరినా తీరకపోయినా ప్రభును ఆరాధించాలి అన్నటువంటి ఆ విశ్వాసం వారిలో కలిగించుమని కోరుకుంటూ, ముందున్నటువంటి కార్యక్రమము మీకు మహిమకరంగా జరిగించుమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్.